ములుగు జిల్లాలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాజేడు, వెంకటాపురం మండలాల్లో వరద ఉధృతి మరింత పెరిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పంట పొలాలు నీట మునిగాయి. ఇసుక వాగు ఉప్పొంగడంతో 26 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో స్థానికులు నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు. పాత్రాపురం పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం గిరిజన గ్రామానికి రాకపోకలు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. బోధాపురం వంతెనపైకి వరద నీరు చేరడంతో వెంకటాపురం, భద్రాచలం మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు తుపాకులగూడెం బ్యారేజీ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో టేకులగూడెం వద్ద జాతీయ రహదారి 163పై వరద ప్రభావం కనిపిస్తోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడగా ఏటూరు, నాగారం, పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువైంది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.